ఈవీ కంపెనీస్లో మరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అడాప్షన్ లేదు. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే ఎక్కువ ఉందంటే ఛార్జింగ్ కంపెనీస్లో ఇంకా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి అడాప్షన్ ఉంటేనే మనకి బిజినెస్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఛార్జింగ్ కంపెనీ పేర్లు నేను చెప్పకూడదు కానీ నా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ స్టిల్ బర్నింగ్ క్యాష్. అంటే వాళ్ళ పిఎన్ఎల్ చూసుకున్నట్లయితే నెగిటివ్గా ఉంటుంది, కానీ థండర్ ప్లస్ ఇస్ ది ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ పాజిటివ్. ఎలా పాసిబుల్ అయింది? దానికి మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను నేను. మార్చ్ 2025కి 10 crores $1.2 million చేస్తే అక్కడితోనే సక్సెస్ స్టోరీ అనుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2 quarters జరిగినాయి. ఈ 6 నెలల్లో గత సంవత్సరం అంతా ఎంత చేశామో 6 నెలల్లో అంత చేసేసాం విత్ ఆల్మోస్ట్ 10% ఎబిటా. ఒకటి టాప్ లైన్ పెంచుతూ, 2 బాటమ్ లైన్ అండ్ ఆపరేషన్స్ మేము ఎఫిషియన్సీ తెచ్చుకొని 10% ఎబిటా చేస్తాం. ఈ ఇయర్ ఎంత క్లోజ్ చేస్తామంటే వీఆర్ కాన్ఫిడెంట్ టు క్లోజ్ ఎనీవేర్ బిట్వీన్ 20 to 30 crores. అంటే లాస్ట్ ఇయర్ 10 crores చేస్తే 3x గ్రోత్ 30 crores. అక్కడి నుంచి 2026 నుంచి ఇంకొక 2-3 yearsలో ఐఎమ్ కాన్ఫిడెంట్ టు బిల్డ్ ఏ 100 crore కంపెనీ ఇన్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి రాబోతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇప్పుడు మనం మేజర్ టాటా మోటార్స్తో మనకి ఎంఓయూ ఉంది, తర్వాత ఏథర్తో మనకి ఎంఓయూ ఉంది, తర్వాత ఎంజీతో ఎంఓయూ రాబోతుంది, తర్వాత అశోక్ లేలాండ్తో ఎంఓయూ రాబోతుంది. టాటా మోటార్స్లోనే మల్టిపుల్ ఎంఓయూస్ మనకు ఉన్నాయి. అంతేకాకుండా బస్ కంపెనీస్ ఫ్లిక్స్ బస్, టర్నో, జేబిఎమ్స్తో మనకి ఎంఓయూ ఉంది. సో అండ్ ఇవన్నీ కాకుండా ఫ్లీట్ ఆపరేటర్స్, ఓహెచ్ఎం లాజిస్టిక్స్ కానీ, క్విక్ రైడ్ కానీ, శ్రీనిజ క్యాబ్స్, లావిష్ క్యాబ్స్, ఎస్ఎస్ఎల్ లాజిస్టిక్స్, మెజెంటా, మూవింగ్, గ్రీన్ డ్రైవ్, సిటీ డ్రైవ్, యూ నేమ్ ఎనీ ఆఫ్ దీస్ ఐ వుడ్ సే అగ్రిగేటర్ కంపెనీస్ అంటారు, ప్యాసింజర్ కాదు. ప్రతి ఒక్క కంపెనీతో కూడా మనకు టైప్స్ ఉన్నాయి. మీరు అడిగారు కదా ఎలా మీరు ఏంటన్నారు దీన్ని ప్రాఫిటబుల్ తీసుకొచ్చారనేది. మనం ఏమి ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా సరే ఛార్జింగ్ స్టేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రెండేనండి. ఒకటి మంచి ప్లేస్లో పెట్టి ఉండాలి, స్ట్రాటజిక్ లొకేషన్. 2 కరెక్ట్గా ఎంగేజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎస్టీడీ బూత్ బిజినెస్ పెట్టామనుకోండి, ఎస్టీడీ బూత్లో మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఎంతమంది ఎక్కువ ఫోన్లో మాట్లాడితే మనకు అంత డబ్బులు వస్తాయి. ఛార్జింగ్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ డైలింగ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. సో ఎంగేజ్మెంట్ ఎప్పుడు రావాలి? ఛార్జింగ్ స్టేషన్ నేను పెట్టేసి ఆ కస్టమర్స్ వస్తారని చూస్తే రాదు. అదేంటంటే గాల్లో దీపం పెట్టి చూసినట్టుంటుంది. మనం ఇంటెన్షనల్గా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ పార్ట్నర్షిప్స్? ఏథర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థండర్ ప్లస్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు. టాటాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థండర్ ప్లస్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక స్పెషల్ టారిఫ్స్ ఇచ్చి, అరే నేను ఛార్జింగ్ స్టేషన్ పెట్టాను రా బాయ్, నువ్వు ఇక్కడ పెట్టుకో అని చెప్తాం. ఇలా పెట్టడం వల్ల ఏం చేస్తామంటే ఎంగేజ్మెంట్ అనేది మనం పెంచడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మా థండర్ ప్లస్ ఫ్రాంచైజీ ఇప్పుడు కొంచెం సక్సెస్ అవుతుంది. సార్ ఎలా సార్ అసలు ఈవీ ఛార్జింగ్ ఫ్రాంచైజీ మీరు ఎలా అంటే మన 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 ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఎంత పెడితే అంత ఆఫ్కోర్స్ 12 to 18%, 20% రిటర్న్స్ రావచ్చు, కానీ లెస్ దాన్ 12% మీకు వస్తే ఆ గ్యాప్ నేను ఇచ్చేస్తాననేది మా బోల్డ్ స్టేట్మెంట్. ఈ ఫ్రాంచైజ్ దాంట్లోకి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్? ఇది కూడా చెప్తాను. మెజారిటీ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ స్టేషన్. సో ఛార్జింగ్ బిజినెస్ 2 ఉంటాయి. స్టేషన్ అంటే ఛార్జింగ్ పాయింట్. స్టేషన్ అనేది ఏంటంటే కల్మినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఛార్జర్స్. అంటే 5-6 ఛార్జర్స్ పెట్టి ఒక పెట్రోల్ బంక్లో ఎలా ఉన్నాయో అనేది అది ఛార్జింగ్ స్టేషన్. ఆ పెట్రోల్ పెడస్ట్రియల్ అనేది ఉంటుందా, అది ఛార్జర్. వాటిలో 2 రకాలు ఉన్నాయి. ఏసీ ఛార్జర్స్ అంటే వాల్ మౌంటెడ్ గోడ మీద పెట్టుకునేది చిన్న కెపాసిటీ ఛార్జర్స్. డీసీ ఛార్జర్స్ అంటే మన పెట్రోల్ది పెడస్ట్రియల్ అలా ఉంటుంది, అలా కనిపిస్తుంది. సో వీటిల్లో చాలా మట్టుకు మేము మా జడ్చర్లలో ఏదైతే మీకు ఇందాక చెప్పాను కదా ప్లాంట్, ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అండర్ థండర్ ప్లస్ బ్రాండ్. ఈ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టారు? థండర్ ప్లస్ నుంచి ఫస్ట్ అంటే ఎక్కడ? ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ మీరు చెప్పినట్టుగా ఈటో మోటార్స్ అనే కంపెనీ అమెజాన్కి సంబంధించి కమర్షియలే. ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ కమర్షియలే. ఇప్పుడు మీ స్ట్రెంత్ కూడా కమర్షియలే కదా? స్ట్రెంత్ కూడా కమర్షియలే, బోత్ ప్యాసింజర్ అండ్ కార్గో. స్ట్రెంత్ కూడా కమర్షియలే. చెప్పాను కదండి, ఎక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తిరుగుతాయో అక్కడే మనకి బిజినెస్. B2Cని చూసుకొని ఛార్జింగ్ స్టేషన్ పెట్టామా, వీ విల్ నెవర్ బి సక్సెస్. అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇచ్చే ఫ్రాంచైజీలన్నీ మోస్ట్లీ B2Cనే ఉంటాయి, అవునా? ఫ్రాంచైజీస్ B2C. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎంతలో పెట్టుకోవచ్చు? ఈ ప్రాఫిట్ జనరేషన్ అనేది ఎన్నాళ్ళు టైం పడుతుంది? అంటే పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే తీసుకోవచ్చా? అసలు ఆ మోడల్ మీరు ఎలా డిజైన్ చేశారు? మంచి క్వశ్చన్ రాజు గారు. సాధారణంగా మనము డిజైన్ చేసిన ఫ్రాంచైజీస్ ప్రకారము 3 స్లాబ్స్ ఉన్నాయి: గోల్డ్, ప్లాటినం, టైటానియం. గోల్డ్ అనేది
అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. ఫ్లాట్ 30 lakhs 30 lakhs అవుతుంది దాంట్లో. 30 lakhs అవుతుంది. ఆ gold- దాంట్లో ఏమవుతుందో కూడా చెప్తాను నేను. ప్లాటినం అనేది 60 lakhs, టైటానియం అనేది 1 crore అండ్ అబౌవ్. మినిమం 30 lakhs ఉండాలి. మినిమం అప్ టు 30 lakhs. అప్ టు 30 lakhs అంటున్నా. అంటే కొంతమంది అన్నారు నాకు 20 lakhs 25 lakhs ఉన్నాయంటే వీ కెన్ కస్టమైజ్ ద ప్రోగ్రామ్ దేర్ ఆల్సో, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఈ 30 lakhsలో ఏమేమి వస్తుందంటే కంప్లీట్ ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. ఎన్ని ఉంటాయి అది చాలా? 2 గన్స్ ఉంటాయి. 2 గన్స్ ద్వారా కూడా 30 kilowatt ఆఫ్ ఎనర్జీ మనకి బయటకు వస్తుంది. అంటే 60 kilowatt డీసీ ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ అంటాము, దాని ద్వారా వస్తుంది. దాంతోపాటు చిన్నగా 7.4s కొన్ని 3.3s కూడా పెడతా ఉంటాం. దీనికి ఇంచుమించు ఒక 100 గజాల ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2-wheeler చార్జ్ 2 చేసుకోవచ్చు, వీలర్ అవ్వచ్చు, 3 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, కమర్షియల్ బస్సెస్ అన్ని. ఓకే. బస్సు కావాలంటే 240 అండ్ అబౌవ్, అంటే మీకు 1 crore అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తేనే బస్. ఇక కొంచెం కాస్ట్లీ, బట్ వీటిలో బస్ తప్పించి మిగతావన్నీ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక 2 months అనేది కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ నా దగ్గర ఇంత ప్లేస్ ఉంది, హైవేలో ఉంది ఇలా అంటే, ఇప్పుడు 30 lakhs నా దగ్గర ఉన్నాయండి, ఆ, ప్లేస్ కూడా నేనే చూసుకోవాలా, మీకు సజెస్ట్ చేయాలా? రెండు ఉన్నాయి. ఒకవేళ మీకు ప్లేస్ ఉందనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రెంటల్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్ లేదనుకోండి, మీరు మా దగ్గర ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వస్తారు. నా దగ్గర 30 lakhs ఉన్నాయి, నేను ఈవీ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తే మీకోసం ప్లేస్ మేమే వెతుకుతాం. మేము వెతికామంటే ఇంకా ఆటోమేటిక్గా దాని స్టాటిస్టిక్స్ అవన్నీ చూసుకొని వెతుకుతాం. మీ తరపు నుంచి ఆ యొక్క ప్లేస్ ఓనర్తో మేమే రెంటల్స్, లీజ్ డీడ్స్ అవన్నీ మాట్లాడతాం. మీ తరపు నుంచి డిస్కామ్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఏమేమి కావాలో, ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ, హెచ్టీ అన్ని కనెక్షన్స్ మేమే తీసుకుంటాం. మీ తరపు నుంచి దాని యొక్క సివిల్ వర్క్, క్యానపీ వర్క్ అంతా మేమే చేసి పెడతాం. ఇదంతా చేయడానికి 45 days to 60 days టైం పడుతుంది. ఓకే. 60th day నుంచి కూడా సాధారణంగా ఎఫ్డీలో పెడితే 6 to 7%, మ్యూచువల్ ఫండ్స్ పెడితే 10 to 11%, మార్కెట్లో పెడితే 12 to 15% అన్ప్రెడిక్టబుల్ వచ్చేది. సో మనం ఏం చెప్పామంటే ఫ్రమ్ 61st day ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ ఛార్జింగ్ నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాంట్లో ఎంగేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత, ఆపరేషన్స్ చేసే బాధ్యత నాదే, అన్నీ నేను చూసుకుంటా. ఆ మోడల్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్. సో ఏం చేస్తున్నామంటే ఆ 61st day నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, ఒకవేళ మీకు 30 లక్షలు పెట్టారు, ది ఎక్స్పెక్టేషన్ 12% అంటే సంవత్సరానికి 3.5 లక్షలు రావాలి రఫ్లీ. పొరపాటున 3 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 60 లక్షలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వీ విల్ డూ ది వైబిలిటీ గ్యాప్ ఫండ్. ఆ 60,000 మేము ఇచ్చేస్తాం. ఒకవేళ మీకు ఎక్కువ 15% వచ్చింది అనుకోండి, తీసేసుకోం మీ దగ్గరే. 30 లక్షలు పెట్టాయి, 4.5 లక్షలు వచ్చింది అనుకోండి, మీకు 12% అన్నా కాదని చెప్పి ఆ 5 తీసేసుకో. ఎందుకు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు, ఏంటి నాకు ఒక మంచి కారు ఉంది, మంచి కారు ఉంది, ఈవీకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళాలా వద్దని చాలా అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికే ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఛార్జింగ్ బిజినెస్ను ఇన్వెస్టర్గా రమ్మంటున్నాం. వినియోగదారుడికే కాన్ఫిడెన్స్ లేదు, ఇన్వెస్టర్కి ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే నేను అరే మా కంపెనీ సూపరు రండి అంటే ఎవరు రారు, అది రిజల్ట్స్లో చూపించాలి. అందుకే ఆ కాన్ఫిడెన్స్ మేము ఏమంటున్నామంటే, నీకు ఏమైనా పర్వాలేదు 12% నేను ఇస్తాను రా బాయ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది స్టెల్త్ మోడ్లో మార్చిలో మొదలు పెట్టామండి. ఒక 1.5 year అండర్స్టాండ్ చేసుకుని మాకే పట్టింది. మీరు నమ్మరు, ఫస్ట్ ఫ్రాంచైజ్ ఉన్నారు ఎవరో తెలుసా? ఒక అమ్మాయి, MBA ఫినిష్ చేసిన అమ్మాయి, వాళ్ళ నాన్నగారు హైకోర్టులో లాయరు. నాన్న నాకు ఈ కార్పొరేట్ ఇష్టం లేదు, ఐ వాంట్ టు బి ఎన్ ఆంటర్ప్రినర్ అన్నప్పుడు, ఈయన నేను గతిల కలీగ్స్. ఈయన గతి లీగల్ హెడ్గా ఉండేవారు, నేను ఈవీ బిజినెస్ హెడ్గా ఉండేవారు. ఆయన ఫోన్ చేసి ఇలా రాజీవ్ గారు ఇలా అనుకుంటున్నాము ఏమనంటే, నథింగ్ టు వరీ రండి అని చెప్పి మెట్టుగూడలో ఫస్ట్ ఫ్రాంచైజీ వాజ్ ఇనాగ్రేటెడ్ బై అ గర్ల్. ఎంత ఇన్వెస్ట్మెంట్? ఆమె అప్పుడు 7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసింది, అండ్ షీ గెట్స్ మోర్ దెన్ 12,000 rupees ఎవ్రీ మంత్ రఫ్లీ వస్తూనే ఉంటుంది. ఇది చూశాక మంగళగిరి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మంగళగిరి నుంచి ఫోన్ వచ్చి, వాళ్ళకు ఒక చిన్న హోటల్ ఉంది, హోటల్ బయట అగైన్ షీజ్ ఏ హౌస్ వైఫ్, ఈమె స్టూడెంట్, ఈమె హౌస్ వైఫ్. మంగళగిరిలో ఒక చిన్న 30 kilowatt DC ఛార్జింగ్ స్టేషన్ 10 lakhsలో పెట్టాం. అది కూడా వెరీ సక్సెస్ఫుల్ రన్నింగ్. ఇంకా ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆ US రిటర్న్స్, వీళ్ళందరూ కూడా వచ్చి టికెట్స్ వేసి పెరిగింది, సార్ మేము పెద్ద చేద్దాం. హోటలర్స్ వచ్చారు, సార్ మా దగ్గర హోటల్ ఉంది, కాకపోతే మాకు తెలుసు ఈవీ కార్లు అవన్నీ వస్తూ ఉన్నాయి, హోటల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఛార్జర్ ఉందా అని అడుగుతూ ఉన్నారు,
మీరేమైనా మాకు హెల్ప్ చేయగలంటే హోటల్స్ కోసం సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేసాం. ఎప్పుడైతే ఇదంతా చేసామో మార్చి నుంచి మాకు ఆగస్ట్ వరకు కూడా కాస్త దీన్ని మెచ్యూర్ చేయడానికి జరిగింది. ఇంకా సెప్టెంబర్ నుంచి మా ఆఫీస్కి మీరు వచ్చినట్లయితే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారంటే సార్ మాకు ఫ్రాంచైజీలో పెట్టాలి. ఇండియన్స్ ఎట్లా అంటే చాలా సేవ్ చేసుకుంటారండి. కొంతవరకు సేవ్ చేశాక దాన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి ఉంటుంది. రెండు ఇన్వెస్ట్మెంట్లు కన్వెన్షనల్గా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో పెడతాము, గోల్డ్లో పెడతాము. రియల్ ఎస్టేట్లో 30 లక్షలకి ఈ రోజుల్లో ఏం రాదు, గోల్డ్లో 30 లక్షలు పెట్టడానికి మనసు రాదు. కానీ నాకు రిటర్న్స్ కావాలి ఏమంటే అందుకని ఆ రేంజ్లో మనము స్టార్ట్ చేసి ఒకవేళ కమర్షియల్గా పెద్దగా చేయాలనుకున్న వాళ్ళకి 1 year వరకు. సో ఈ 6 months యొక్క ఏమంటారు లెర్నింగ్స్ తీసుకొని మోడల్ బాగా మెచ్యూర్ అయింది. ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు అడిగారు ఎందుకు ఇస్తున్నారు మీరు 12% అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం 12% ఇస్తాం. ఇట్లా మీరు 12% తక్కువ వస్తే నేను మీకు రీపే చేస్తా అంటున్నారు కదా, అలా సిచ్యువేషన్ వచ్చింది ఎంతవరకు? ఎవరికి రాలేదనంటే కరెక్ట్ కాదు, వచ్చినాయి. అదే మంగళగిరిలో చూసుకున్నట్లయితే వాళ్ళకి month 1 నుంచి కూడా 18 to 21% వస్తున్నాయి. ఓకే, రూపాయి ఇవ్వలేదు మేము. ఎందుకు వస్తున్నాయంటే హోటల్ బయట. అండ్ ఆ పర్టికులర్ ఆంటర్ప్రినర్ ఎవరైతే ఉన్నారో షీఈస్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ ఏంటంటే 2 wheelers పెట్టుకున్నాడు, ఆయన 3 wheelers పెట్టుకున్నాడు, 4 wheelers పెట్టుకున్నాడు. ఇప్పుడు మంగళగిరిలో కూడా 4 wheelers అమెజాన్ బిగ్ బాస్కెట్ బాగా పెరిగినాయి. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు, టీ తాగుతారు, అన్నీ చేసుకుంటారు. షీఈస్ ఎర్నింగ్ ఏ వెరీ గుడ్ అమౌంట్. ఇవన్నీ కూడా న్యూస్లో కూడా వచ్చినాయి, మీకు ఆర్టికల్ షేర్ చేస్తాం. ఇప్పుడు తర్వాత ఇలా 30 lakhs పెట్టి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో మీ పార్టిసిపేషన్ ఏంటి, ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఏంటి రన్నింగ్లో? మా ఫ్రాంచైజీ అన్నీ కూడానండి రాజు గారు ఫ్రాంచైజీ ఇన్వెస్టెడ్, కంపెనీ ఆపరేటెడ్. నేను డబ్బులు పెట్టడం కాకుండా దాంతోపాటు మ్యాన్ పవర్ కానీ మిగతా మీది లేదు, అంతా మేమే చూసుకుంటాం. ఆ ఛార్జింగ్ స్టేషన్ని రన్ చేసే బాధ్యత మ్యాన్ పవర్ మీరే పెడతారు, మ్యాన్ పవర్ కూడా మేమే పెడతాం, అదంతా ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం, టెక్నీషియన్ మేమే పెడతాం. సో ఫ్రాంచైజీ ఓనర్కి ఒక రకంగా చెప్పాలి అంటే 2 రకాలు ఉన్నాయి. అరే నేను డబ్బులు పెట్టే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఇది. డబ్బులు ఇందులో పార్క్ చేశాడు, మిగతా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. నేను కూడా కాస్త బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాను, కాస్త అక్కడికి వెళ్ళి చేస్తాను, చేసుకోవచ్చు. వీ డోంట్ స్టాప్. కానీ ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ డన్ బై అస్. థండర్ ప్లస్ ఇదంతా మీకు మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ కదా, ఎందుకని? రెండండి, మీకు మొదటగా చెప్పింది ఏంటి, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే ఎంగేజ్మెంట్ పెరిగినప్పుడు. ఎంగేజ్మెంట్ B2C వల్ల రాదు, B2B వల్ల వస్తుంది. B2Bకి కావాల్సింది ఫస్ట్ క్లాస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ కస్టమర్కి నేను నెలకి 20 లక్షలు బిల్లింగ్ చేస్తున్నాను అనుకోండి, 20 లక్షలు బిల్లింగ్ చేస్తున్నా. ఆ కస్టమర్కి అరే ఇది పని చేయట్లేదు, ఈ గన్ పని చేయట్లేదు, ఆ పవర్ రావట్లేదు, ఈ పవర్ అప్ అనేది ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ హ్యాజల్. నీకు ప్రాబ్లం ఉంటే నా వాడు ఉన్నాడు అక్కడ, వెంటనే యూ విల్ బి సాల్వింగ్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే 20 lakhs దగ్గర 25, 30, 40 lakhs తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మేము ఆపరేషన్స్ అంతా కూడా మేమే రన్ చేస్తాం. ఇందాక మీరు మాట్లాడుతూ అక్కడ ఏదో కొంచెం డిప్ వచ్చిందని కొంచెం ప్రైసెస్ తగ్గించామన్నారు కదా, జనరల్గా కిలోవాట్కి ఎంత, మీకు ఎంత? B2Cకి అరౌండ్ 20 రూపీస్ అండి కిలోవాట్కి. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 20 రూపీస్ మనం ఛార్జ్ చేస్తాం. మీకు పడే చెప్పమంటారా? చెప్పండి. సరే, అంటే గ్రాస్ మార్జిన్ లెవెల్లో చెప్తాను. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ మీటర్, మనం అన్నీ కూడా EV మీటర్సే ఉంటాయి, కేటగిరీ 9 మీటర్స్ అంటాం. కేటగిరీ 9 మీటర్ తీసుకుంటే తెలంగాణలో దాని ఇన్పుట్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 8 to 8.5 రూపీస్ పవర్ కాస్ట్ మాత్రమే. ఆంధ్రాలో 8 to 9.5 రూపీస్ మీరు గవర్నమెంట్కి పే చేయాల్సింది, కరెక్ట్ వాడినది. సో ఆ 9 రూపీస్ నుంచి ఈ 20 రూపీస్ వరకు రేట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, అది మీ కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్. దాంట్లో గవర్నమెంట్ రూల్స్ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమి కూడా అప్పర్ సీలింగ్ పెట్టలేదు. ప్రస్తుతానికి పెడతారంటే డెఫినెట్లీ పెడతారు. అందుకే చెప్తున్నా, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎనీబడి టు మిల్క్ ద కౌ. ఈ దాంట్లో 15 రూపాయలు పెట్టాలా, 16 రూపాయలు పెట్టాలా, 18 రూపాయలు పెట్టాలనేది 2-3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పెరిగింది అనుకోండి, మీరు రేట్ తగ్గించుకోవచ్చు. లేదా ఛార్జింగ్ స్టేషన్ మీరు ఫాస్ట్ది పెట్టారనుకోండి, రేట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకే కాఫీ రాజు గారు, నేను రోడ్డు మీద తాగితే 10 రూపాయలు అయిపోద్ది, స్టార్ బక్స్కి వెళ్ళి తాగితే 200 అవుతుంది. సో ఆ డిఫరెన్షియేషన్ మనం ఇస్తాం. ఇంకోటి, ఇప్పుడు 30 lakhs పెట్టి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాను, మీరు ఆల్రెడీ పార్ట్నర్షిప్ చేసుకున్నారు కాబట్టి బిజినెస్ వస్తూనే ఉంటుంది. మినిమం ఎంత జనరేట్ చేయొచ్చు నేను మంత్కి, మ్యాక్సిమం ఎంత జనరేట్ చేయొచ్చు? మాకున్న దాని ప్రకారం మినిమం 15% ఈజీగా వచ్చేస్తుంది రాజు గారు. మ్యాక్సిమం యూ కెన్ గో అప్ టు 18-20%. అంటే మంత్లీ ఎంత ఒక యావరేజ్గా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు పెట్టుకున్నోడికి 15% అంటే 4.5 లక్షలు పర్ యానం, అంటే నెలకు 40,000 వరకు వస్తుంది.
హైయెస్ట్ ఎంతవరకు వస్తే 20% వేసుకుంటే 6 లక్షలు. ఈ 40,000 అతనికి మళ్ళీ ఖర్చు ఉంటుందా? 40,000 అన్నది హిజ్ నెట్ రెవెన్యూ, ఖర్చులు పోగా. ఆ శాలరీస్ అన్ని తనే పెట్టుకోవాలా? శాలరీస్ ఆ బిజినెస్ మోడల్లో భాగంగా ఇవన్నీ పోగా ఆయనకి చేతి మిగిలేదు 40,000. ఇంకా 40,000లో మళ్ళీ మనం ఏమి తీసుకునేది లేదు. చేయగా మీరు చెప్పేది 15% వరకు మ్యాక్సిమం యావరేజ్గా ఉంటుంది. 15% యావరేజ్, వర్స్ట్ కేస్ 12% చెప్పాం మనం. హైయెస్ట్ కెన్ గో అప్ టు 18-20%. మళ్ళీ ఇలా కూడా చెప్పను నేను, ఎలా 30 lakhs పెడితే 2 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది అట్లా కూడా కాదు. ఎందుకంటే ఈవీ బిజినెస్ అనేది ఇట్స్ 24 hours ఉంటుందండి. 24 hours ఎంగేజ్ చేస్తే కొంత ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 kilowatt అనుకుందాం, చిన్న 60 kilowatt తీసుకుందాం. 60 kilowatt DC మీరు పెట్టారు అంటే గంటకి 60 యూనిట్స్ ఇస్తుందని. ఆ 60 యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 గంటలు అయిందనుకోండి, రోజుకి 1200 యూనిట్స్. యూనిట్ మీద 8 రూపాయలు 18 రూపాయలు అనుకుందాం, 10 రూపాయలు గ్రాస్ మార్జిన్ అనుకుందాం అనుకోండి. 12,000 ఇంటూ కరెక్టేనా, 60 into 20 అంటే 1200, 1200 into 10 అనుకుంటే 12,000, రోజుకి 12,000 వస్తున్నట్టు. 30 రోజులు ఎలా వస్తుందంటే 12,000 ఇంటూ 3.6 లక్షలు. ఇది ఎప్పుడు 20 గంటలు, కానీ 20 గంటలు అవ్వదు. జనరల్గా ఎంత ఉంటుంది? జనరల్గా ఇప్పుడు మార్కెట్లో 1.5 to 2 hours అన్నది ఎంగేజ్మెంట్ అండి. ఈవీ థండర్ ప్లస్లో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ 6 to 7 hours వస్తుంది. అండ్ మన దాంట్లో యావరేజ్ ఎంగేజ్మెంట్ అరౌండ్ 3 to 4 hours వస్తుంది. 3 to 4 hours టచ్ అవ్వగానే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంటే మనం పెట్టిన డబ్బులు మనకి ఫినాన్షియల్ కాస్ట్ అనుకుందాం. ఇప్పుడు 60 లక్షలు 30 లక్షలు ఆయన ఫినాన్షియల్ కాస్ట్లు తెచ్చుకుంటే 10% 11% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఆ ఫినాన్షియల్ కాస్ట్ తర్వాత ఆపరేషన్ ఎక్స్పెన్స్ అంతా వచ్చేస్తుంది. ఎప్పుడు 3 to 4 hours. 4 hours దాటాకంతా ప్రాఫిట్స్. ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎక్కడ హైవేస్ పైన వస్తుందా, సిటీస్లో వస్తుందా? ఎక్కువ ఎంగేజ్మెంట్ డెఫినెట్లీ హైవేస్ పైన వస్తుందండి. ఎందుకు హైవేస్ పైన వస్తుందంటే బస్సెస్, ఇప్పుడు ఒక కార్ వచ్చి ఛార్జింగ్ పెడితే మహా అయితే 30 నుంచి 50 యూనిట్లు తీసుకుంటుంది. అదే బస్సు వచ్చి ఛార్జింగ్ పెడితే 250 యూనిట్లు తీసుకుంటుంది. అంటే 5 times అదే టైంలో, అదే హాఫ్ అన్ అవర్ టు 1 hour టైంలో. సో ఫ్రమ్ ఏ వాల్యూమ్ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ హైవేస్లో ఎస్పెషల్లీ హోటల్ కానీ ల్యాండ్ కానీ ఉన్న వాళ్ళకి ఇట్స్ గోల్డ్ మైన్. అలా కాకుండా సిటీస్లో కొంచెం లాజిస్టిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి లాంటి ఏరియాస్, కొండాపూర్ మాదాపూర్ లాంటి ఏరియాస్, ఆ తర్వాత అటు కోంపల్లి ఎక్కడైతే కొంచెం వేర్ హౌసెస్, లాజిస్టిక్స్, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా ఒక 100-200 గజాల ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో బయలుదేరి విజయవాడ వెళ్ళడానికి నాకు పెట్రోల్ వెహికల్, నా వెహికల్కి అయితే 2,500 అలా అవుతుంది, 3,000 అవుతుంది. 3,000 అవుతుంది. ఒక నా డ్రైవింగ్ దీన్ని బట్టి. అదే ఈవీ కార్కి అయితే నేను దీన్ని ఎంత తగ్గించుకోవచ్చు? సింపుల్ అండి. మీరు పెట్రోల్ కార్ అంటున్నారు కదా, మైలేజ్ ఎంత మీ కార్ది? హైవే పైన అయితే 15 వస్తుంది. 15 వస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పాయింట్ టు పాయింట్ మీకు ఎంత డిస్టెన్స్ రఫ్గా చెప్పండి? సరే 300 అనుకోండి. 300 అనుకుందాం. అంటే మీకు 20 లీటర్లు కావాలి. 20 లీటర్లు అంటే ఇప్పుడు పెట్రోల్ 120, 110, 2,500 రూపీస్ మీకు పడుతుంది. ఇప్పుడు మనము ఒక BYD కార్ అనేది చూసుకుందాం అనుకుందాం, రీజనబుల్ కార్. BYD కార్ బ్యాటరీ సైజ్ అరౌండ్ 40 నుంచి 60 kWh ఉంటాయి. పర్ ఈచ్ kWh బ్యాటరీ 10 kilometers రేంజ్ వస్తుంది. ఓకే, అండ్ 40 యూనిట్స్ అంటే మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, అది 7 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ 30 kilowatt అనేది ఎనర్జీ మనం చూసుకున్నట్లయితే, ఇది మొత్తం ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే ఇంటూ 10 రూపీస్ 300 రూపీస్లో అయిపోతుంది. లేదు మా నాటి ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చారనుకోండి 15 to 20 రూపీస్ మధ్యలో ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనము 18 రూపీస్ 7 రూపీస్ తీసుకున్నట్లయితే 30 యూనిట్స్ ఇంటూ 17, 500 రూపీస్. రైట్, ఇంటి దగ్గర పెట్టుకుంటే 300 రూపాయలు, మా దాంట్లో పెట్టుకుంటే 500 రూపీస్. 500 రూపీస్లో మీరు ఈ 300 kilometers కవర్ చేయొచ్చు. వర్సెస్ 2,200, 2,300 రూపీస్, ఆల్మోస్ట్ 4 to 5x టైమ్స్ ఫర్ ఏ పెట్రోల్ కార్. డీజిల్ కార్ చూసుకున్నట్లయితే దాని ప్రకారం. సరే, ఇంకా మీ బిజినెస్ మోడల్లోకి వద్దాం. మీ టార్గెట్, ఇప్పుడు మీ బిజినెస్ టార్గెట్ ఇండివిజువల్ కస్టమర్సా? అంటే కస్టమర్స్ అంటే ఏంటి? మీరు ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్రెడీ సెట్ చేసి మీ దగ్గరికి వచ్చి ఛార్జ్ చేసుకునే కస్టమర్సా, లేకపోతే ఫ్రాంచైజ్ మోడలా? మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? కస్టమర్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి వెహికల్ ఓనర్స్ ఆర్ ప్రైమరీ ప్రయారిటీ. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడే కస్టమర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది అదే మా ప్రైమరీ ప్రయారిటీ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి నేను సొంతగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయని ఎక్స్పాండ్ అవ్వాలి, లేదా ఇది మంచి ఆపర్చునిటీ ఉంది మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లో పాలిభాగస్తులు కావాలి అనేది ఉంది. సో అది మా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నేను ఎక్స్పాండ్ అవుతూ నాతో పాటు నలుగురు తీసుకుని వస్తాను. సో దిస్ విల్ బి ఆల్వేస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ ప్రయారిటీ. ఫ్రాంచైజ్ అనేది నా నెక్స్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ 2-3 yearsలో మీ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ 2-3 yearsలో ఇప్పుడు ఆల్రెడీ మేము అనుకున్న దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము సరే ఒక 5,000 స్టేషన్స్ మనం పెడదామని అనుకుంటే టాటా మోటార్స్ వచ్చి లెటస్ డూ ఇట్ టుగెదర్ అన్నారు. సో అదే మొన్న MOU, రైట్? సో మేము టాప్ లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికి మాకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అరౌండ్ ఒక 15 మెగావాట్ ఉందండి.
దాన్ని ఇమీడియట్గా కమింగ్ 12 to 18 monthsలో ఒక 50 మెగావాట్ చేయాలని, ఆ తర్వాత నుంచి దాన్ని ఒక 100 మెగావాట్ చేయాలన్నది మా యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా నెక్స్ట్ 4-5 yearsలో ఫ్రమ్ ఏ రైట్ నౌ 10 crore 20-30 crore కంపెనీ, ఇంకో 3 to 4 yearsలో వీ వాంట్ టు బీ 100 crore కంపెనీ. 100 crore కంపెనీ అట్ అరౌండ్ అట్లీస్ట్ 50 మెగావాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఎక్కడెక్కడ ఫోకస్ ఉండబోతుందంటే నెక్స్ట్ హైవేస్. హైదరాబాద్ టు విజయవాడ మేము ఎలక్ట్రిఫై చేశాము, విజయవాడ టు వైజాగ్ ఎలక్ట్రిఫై అయిపోయింది. ఇప్పుడు విజయవాడని కేంద్రీకరంగా చూసుకొని విజయవాడ చెన్నై, విజయవాడ బెంగళూరు, అలానే హైదరాబాద్ తీసుకొని హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, అలానే చెన్నై నుంచి తీసుకొని చెన్నై పాండిచ్చేరి, చెన్నై తిరుచి, చెన్నై కోయంబత్తూరు, చెన్నై సేలం, ఇలా ఇంకా మెల్లగా ఈ హైవే నోడల్ పాయింట్స్ నుంచి అక్రాస్ ది ఇండియా స్ప్రెడ్ అవ్వాలనేది మా ఉద్దేశం. 2-3 yearsలో నెక్స్ట్ ఎన్ని స్టేషన్స్ మీ అండర్ థండర్ ప్లస్ కింద ఉండదు? సో ప్రస్తుతానికైతే వీ హ్యావ్ అరౌండ్ 250 ఛార్జింగ్ స్టేషన్స్ అన్నాం కాబట్టి ఇంకొక 3 yearsలో వీ విల్ అట్లీస్ట్ గో టు ఎనీవేర్ అరౌండ్ 8,000 to 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఈజీలీ. ఓకే, ఇప్పుడు మనం 1-to-1 మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ చేద్దాము. మీకు లొకేషన్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎలా చేస్తున్నారు, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, మీరు చెప్పడం ఒకటి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ రాజు గారు, వచ్చి థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్స్ అడిగారు, చాలా ఎంకరేజింగ్ గా డిస్కషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.